నీ చిన్న కొడుకున్నాడు, నీ చిన్న కూతురు ఉంది, రేపు దానికి ఎగ్జామ్. అది పాస్ అయినా ఇబ్బంది లేదు, ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు. ఈ నైట్ పండుకోకుండా ఏడుస్తా కూర్చుంది అనుకో, నువ్వేమంటావు? చెప్పండి, ఏమంటావు నువ్వు? నువ్వు కూడా కూర్చొని ఎడుతావా? నిజంగా ఇది చాలా గట్టి విషయం అమ్మా. అది 2వ క్లాస్ చదువుతుంది అనుకో, 2nd క్లాస్ చదువుతుంది అనుకో, రేపు ఎగ్జామ్స్ మమ్మీ అని ఏడుస్తా కూర్చుంది అనుకో, నువ్వేం చేస్తావు? నిజంగా ఇది చాలా దుఃఖకరం అంటావా? ఎగ్జామ్ లేదేమో లేదు పండుగ పెద్ద ఏంటి మమ్మీ నీకు అంతే ఉంటుంది, పాస్ కాకపోతే ఉంటుంది. ఏ ఎగ్జామ్స్ అయినా వస్తే ఏం ప్రెజరు. ఇప్పుడు 2వ క్లాస్ ఎగ్జామ్స్, దానికి 2nd క్లాస్ ఎగ్జామ్స్ అనుకో, 2nd క్లాస్ ఎగ్జామ్స్ ఏంటి అసలు ఎవరు పెడతారు అని అంటారేమో. ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా లేవయా, దేవునికి స్తోత్రం. అలా పరీక్షే కాదు, అది మనకు తెలుసు అది పరీక్షే కాదని, కానీ అదేమో నిద్రపోదు. రేపు మా టీచర్ నన్ను ఇవన్నీ రాసుకురమ్మంది, నేను అక్కడికి వచ్చిన తర్వాత నిన్ను కూర్చోబెట్టి మళ్ళీ నా దగ్గర కూర్చోబెట్టి మొత్తం రాపిస్తానంది. అప్పుడు మా అమ్మ ఏమంటుంది? వరి కాదు బేటా, వరి కాదు, నిద్రపో, నేను ఉన్నాగా అంటది. నువ్వు ఉంటే ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళి చెప్పొస్తావు, తన్నులు తినేది నేనుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు బేటా నేను చెప్తా అంటే ఏమో అని ఏడుస్తూనే ఉందనుకో, నువ్వేమంటే ఫస్ట్ గారాభంగా చెబుతావు. నేను చెబుతా అన్నా, నువ్వు అనుకో. లేదు మమ్మీ నువ్వు చెప్పినా, లేదు మమ్మీ అందనుకో, నువ్వు పండుకోవే తల్లి, నేను పండుకోకపోతే నీకేం లే మమ్మీ, నువ్వే పండుకో, నా బాధలు నీకెందుకు అందనుకో. ఏం చేస్తా? ఒకసారి చెబుతావు, 2 సార్లు చెబుతావు, 3వ సారి చెబుతావు, 4వ సారి నీకు చెబితే అర్థం అంటావు, గట్టి గద్దిస్తావు. ఆ గద్దింపుకి అప్పుడు పండుకొని ముసుగు దండిద్ది. మళ్ళీ మధ్యరాత్రి వచ్చి కూడా చూస్తావు నిద్రపోతుందా లేసావు అంటే. నీ బిడ్డ ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా విశ్రమించాలని నువ్వు కోరుకున్నట్టే నీ కన్న తండ్రి కూడా అదే కోరుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, అనడా యేసయ్య నువ్వు ఈ దడ ఆయాసం మానుకొని నిద్రపోతావు లేదా? ఏమి నిద్ర ఏమో పండుకో. ఎన్నిసార్లు చెప్పాలా పనికి మళ్ళాడు నేను ఉన్నానని? ఎన్నిసార్లు చెప్పాలి పనికి మళ్ళీ నేను ఉన్నానని? ఏమో అరే నమ్మట్లేదా నన్ను? అది నమ్ముతానే ఉన్నాను, నమ్మాక మరి బాప్తిజం కూడా పొందింది. ఏం నమ్మకం నీ తలకాయ అంత సగం నమ్మకం. ఎవని మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేతు. అది వాక్యం.